హలో పిల్లలు, ముందుగా నేను లెటర్ క్యూ రాస్తున్నాను పెన్సిల్తో. కొంచెం స్లాంటింగ్గా రాశాను. తర్వాత లెటర్ యూ రాస్తున్నాను బిగ్ సైజులో. లెటర్ యూ రాసిన తర్వాత లెటర్ కే బిగ్ సైజులోని కే రాస్తున్నాను. కే పక్కనే మళ్ళీ నేను 3 లైన్స్ డ్రా చేశాను. యూ కిందన డబ్ల్యూ బిగ్ సైజులో రాస్తున్నాను. ఇప్పుడు నేను బీక్ డ్రా చేస్తున్నాను కర్వ్డ్ లైన్ తోటి. క్యూ లైన్ని యూ లైన్ని జాయిన్ చేశాను. ఇన్సైడ్ కూడా ఒక యూ షేప్ డ్రా చేశాను. పైన 3 లైన్స్ డ్రా చేసి సర్కిల్స్ పెట్టాను. ఇప్పుడు పెన్ తోటి మనము క్యూ డ్రా చేసాము, అలానే డబ్ల్యూ కిందన డబ్ల్యూ డ్రా చేస్తున్నాము పెన్సిల్ లైన్ మీద పెన్ తోటి. యూ షేప్ ఇప్పుడు డ్రా చేశాను. చూసారు కదా, మన ఆల్ఫాబెట్స్ క్లియర్గా తెలుస్తున్నాయి కదా. ఇప్పుడు కే డ్రా చేస్తున్నాను. పిల్లలు, కే పక్కన నేను మళ్ళీ ఒక 4 లైన్స్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఈ లైన్స్ని జాయిన్ చేస్తూ యూ షేప్, ఆల్ఫాబెట్ యూ షేప్లోని అన్ని లైన్స్ని నేను జాయిన్ చేస్తున్నాను. పిల్లలు, ఏ పిక్చర్ వచ్చింది మీకు ఐడియా వచ్చిందా? ఏ పిక్చర్ డ్రా చేస్తున్నామో ఇప్పుడు ఈ లైన్ని జాయిన్ చేసేసాము. ఇన్సైడ్ యూని కూడా చేస్తాము. అన్ని పెన్సిల్ లైన్స్ మీద మనము మార్కర్తో కానీ స్కెచ్ పెన్తో కానీ డ్రా చేసుకోండి. పెన్సిల్ లైన్ దాటి బయటికి రాకుండా డ్రా చేసుకోండి. ఐ డ్రా చేసి నేను ఫిల్ చేసేసాను బ్లాక్ తోటి. పిల్లలు, ఇప్పుడు నేను ఫెదర్ లైన్స్ డ్రా చేస్తున్నాను యూ షేప్లోని, లేదా నెంబర్ 3 అనుకోండి. ఫెదర్ లైన్స్, స్మాల్ కర్వ్డ్ లైన్స్ తోటి ఫెదర్ లైన్స్ డ్రా చేస్తున్నాను. చూసారు కదా, చాలా సింపుల్గా పిక్చర్ వచ్చేసింది. ఎంతో సింపుల్గా మనము ఆల్ఫాబెట్స్ తోటి క్యూ అండ్ యూ, డబ్ల్యూ, కే ఈ లెటర్స్ తోటి మనం చాలా ఈజీగా పీకాక్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు అన్ని పెన్సిల్ లైన్స్ నేను ఎరేస్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఇన్సైడ్ బ్లూ కలర్, పీకాక్ బాడీకి బ్లూ కలర్ వేస్తున్నాను. చాలా నీట్గా వేయండి పిల్లలు. నేను బ్రష్ పెన్స్ యూస్ చేస్తున్నాను. మీరు మీ చాయిస్ కలర్ పెన్సిల్స్ కానీ, క్రయాన్స్ కానీ, లేదా వాటర్ కలర్స్ కానీ దేనితోటైనా వేయచ్చును. బాగుంది కదా. బ్లూ కలర్ తర్వాత నేను ఇప్పుడు ఐకి ఎల్లో కలర్ వేసి ఫెదర్ లైన్స్లో కూడా కొంచెం ఎల్లో కలర్ వేస్తున్నాను 1 by 1. అలాగే ఇన్సైడ్ పీకాక్ పించానికి కూడా నేను ఎల్లో కలర్ వేసాను. ఇప్పుడు నేను రెడ్ కలర్ తోటి కొంచెంగా ప్యాచ్ చేస్తున్నాను, కొంచెం ఇన్సైడ్. ఇప్పుడు ఫెదర్ లైన్స్లో కూడా రెడ్ కలర్ ఫిల్ చేశాను. చూసారు కదా పిల్లలు, పీకాక్ అయితే చాలా ఈజీగా మనము ఆల్ఫాబెట్స్ తోటి క్యూ, అలాగనే కే, యూ అండ్ డబ్ల్యూ యూ షేప్ తోటి మనకి చాలా ఈజీగా మనము పీకాక్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ పింఛానికి గ్రీన్ కలర్ ఫిల్ చేస్తున్నాను. గ్రీన్ కలర్ మీరు బయటికి రాకుండా వేయండి పిల్లలు. చాలా ఈజీగా ఆల్ఫాబెట్స్ తోటి నేను చాలా రకాల పిక్చర్స్ నేర్పిస్తాను. మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగనే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పిల్లలు. ఇంకా మరిన్ని పిక్చర్స్, నెంబర్స్ తోటి, ఆల్ఫాబెట్స్ తోటి, షేప్స్ తోటి నేను చాలా వీడియోస్ పెడతాను. మీరు నా వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు నేను బ్రౌన్ కలర్ తోటి లెగ్స్కి బ్రౌన్ కలర్ తోటి వేస్తున్నాను. బ్రౌన్ కలర్ ఫిల్ చేస్తున్నాను. కలర్ ఫిల్లింగ్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు గ్రౌండ్కి గ్రీన్ కలర్ చాలా లైట్గా వేసాను. పిల్లలు, చాలా ఈజీగా డ్రా చేసుకున్నారు కదా. డాట్స్ నేను బ్లూ కలర్ తోటి డాట్స్ పెట్టాను.